ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం రాబోయే ఈ నవరాత్రి సమయంలో ఉప్పుతో అద్భుతమైన ఉపాయాలు 7 ఉపాయాలు చెప్తాను. అంతకుముందు వీడియోలో కూడా ఉప్పుతో చాలా ఉపయోగాలు చెప్పాను. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. అలాగే మన గ్రహ దోషాల్లో శని దోషాన్ని తొలగించుకునే ఒక అద్భుతమైన పదార్థం, నెగటివ్ ఎనర్జీని తగ్గించే అద్భుతమైన పదార్థం. అలాగే కొన్ని తెలిసి కానీ తెలియక కానీ కొన్ని సందర్భాల్లో మనం తప్పులు చేస్తూ ఉంటాం. అలా తప్పులు చేసినప్పుడు జరిగే ప్రమాదాల నుంచి ఎలా బయటపడాలి, అలాగే ఉప్పులో రకరకాలు ఉంటాయి. మీరు చూస్తున్నారు, ఇది మామూలుగా మనం రోజు ఆహారంలో వాడే మెత్తటి ఉప్పు. అలాగే ఇది సముద్ర ఉప్పు, కల్లుప్పు, దొడ్డుప్పు, రాతి ఉప్పు అంటుంటాం. అలాగే ఇది హిమాలయ సాల్ట్, అంటే హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఈ సాల్ట్ దొరుకుతుంది. ఇది నలుపు ఉంటుంది, అలాగే కాస్త కాషాయం కలర్లో కూడా ఉంటుంది, తెల్లగా కూడా ఉంటుంది. వీటితో ఈ రోజున మనం ఈ నవరాత్రి సమయంలో తేలికైన ఉపాయాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు పొందుతాం. ఎందుకంటే ఉప్పు అద్భుతమైన శక్తి కలిగినది. తాంత్రిక ప్రక్రియల్లోనూ, యజ్ఞయాగాదుల్లోనూ, ఆయుర్వేదంలోనూ, ఆహారంలోనూ అన్నిటిలో కూడా ఉప్పుకున్న స్థానం చాలా అద్భుతమైంది. చాలామందికి తెలియనిది ఏంటంటే ఉప్పుని ఆయుధంలా వాడవచ్చు. మన జీవితాన్ని మార్చగలిగే శక్తి ఈ ఉప్పులో ఉంది. మనం ఈరోజు 7 అద్భుతమైన విషయాలు తెలుసుకుందాం. సమస్యల నుంచి బయటపడడానికి, ఆదాయం పెరగడానికి, అలాగే మీ జీవితంలో అనేక రకాలైన ఇబ్బందుల నుంచి బయటపడడానికి ఈ ఉపాయాలు ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, నచ్చితేనే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఈ ఉపాయాన్ని ఎవరైనా చేయవచ్చు, ఆడవారు మగవారు చేయవచ్చు. అందుట్లో ఈ ఉపాయానికి ఎటువంటి నియమాలు లేవు, ఇది గుర్తుంచుకోండి. ఎవరైనా చేయవచ్చు. మీరు ముందు ఫస్ట్ నేను ఒక చిన్న ఉపాయం చెప్తాను. మీరు ఎవరైనా సరే మీ శత్రువుల ఇంటికి వెళ్ళినప్పుడు, అది వ్యాపార సంబంధిత విషయం కానీ లేదా గొడవలు కానీ రాజకీయ పరంగా కూడా, ఎవరింటి దగ్గరికైనా వెళ్ళి భోజనం చేస్తే మీరు అక్కడ టేబుల్ మీద ఉప్పు ఉంటుంది, ఉప్పుని వాడమాకండి. లేదా మీరు తినలేదనుకోండి, బిస్కెట్స్ పెడతారు, సాల్ట్ బిస్కెట్స్ లాంటివి పెడితే తినమాకండి. ఎందుకంటే మీరు ఎదుటి వారి ఉప్పు తిన్నా మీ మీద ప్రయోగం జరగవచ్చు. మీరు అనేక రకాలైన ఇబ్బందులు ఎదుర్కొంటారు. శత్రువులు అయితే మాత్రమే. శత్రువులు కాకుండా ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే మిత్రులుగా ఉన్న వారికి, కుటుంబ సభ్యులు ఉన్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు. హోటల్లోనూ అలాంటి వాటిలో ఎలాంటి ఇబ్బంది లేదు. ఓన్లీ శత్రువుల విషయంలో మాత్రమే. ఇది గుర్తుంచుకోండి. మొదటి పాయింట్. రెండవది, మీరు కుటుంబంలో భార్యాభర్తలు గొడవలయ్యి విడిపోయారు, ఒకటే ఇంట్లో ఉంటున్నారు, వేరువేరుగా పడుకుంటున్నారు. మీరు ఇలాంటి సాల్ట్ దొరుకుతుంది, దీన్ని రాక్ సాల్ట్ అంటారు, హిమాలయ సాల్ట్. ఇది ఆయుర్వేద షాపుల్లోనూ ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. 1 కేజీ కొనుక్కుంటే చాలా రోజులు వాడుకోవచ్చు. ఇందుట్లో ఒక ముక్క, ఇంత పెద్దది కూడా అవసరం లేదు, సగం ముక్కనే పర్వాలేదు. మీరు ఎక్కడైతే పడుకుంటారో మీ బెడ్రూమ్లో ఒక ముక్క పెట్టుకోండి. ఏ దిక్కునైనా పర్వాలేదు, బెడ్రూమ్లో మీరు పెట్టుకోండి. విడివిడిగా పడుకుంటే విడివిడి రూమ్లో పెట్టుకోండి. ఒక దగ్గర పడుకోవడానికి నెల రోజులు వచ్చేస్తారు. మీలో ఏదైతే నకారాత్మక శక్తి ఉంటుందో ఆ రూమ్లో తగ్గుతుంది. ఇది నెలకు ఒకసారి మార్చుకోవాలి. దీన్ని తీసి డస్ట్బిన్లో పడేయవచ్చు, లేదంటే మామూలుగా టాయిలెట్ సింక్లో కూడా పడేయచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదు. మీకు అవకాశం ఉందంటే పారే నీళ్ళలో కూడా కలిపేయచ్చు. ఇలాంటి ఉప్పు, రాక్ సాల్ట్ చేయటం వల్ల ఏమవుతుందంటే గొడవలు తగ్గుతాయి, మీకు ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఇలాంటి సాల్ట్ పెట్టుకోవడం వల్ల. అలాగే మూడో చెప్తాను,
మీకు నిరంతరం ధనం రావాలి, ధనం ప్రవాహం మీకు కలిసి రావాలి. మీరేం చేయాలంటే చాలా తేలికైన ఉపాయం. ఒక గాజు గ్లాస్ తీసుకోండి. ఉప్పుని ఎప్పుడూ కూడా గాజు దాంట్లో పెట్టడానికి ట్రై చేయండి. ఎందుకంటే ప్లాస్టిక్ అసలు వాడవద్దు. అదమం స్టీల్ అన్న వాడండి, కానీ ప్లాస్టిక్ వాడవద్దు. చెక్కే వాడవచ్చు, మట్టి కుండ కూడా వాడవచ్చు, పింగాణి వాడవచ్చు, కానీ ప్లాస్టిక్ మాత్రం వాడమాకండి. మీరు ధనం ప్రవాహంలా రావడానికి ఈ ఉపాయం. చక్కగా ఒక గ్లాస్ వాటర్ తీసుకోండి. ఇది ఎప్పుడైనా చేయవచ్చు. దీంట్లో మీరు ఉప్పు వేసి, అది కల్లుప్పు కానీ సముద్ర ఉప్పు కానీ ఇలా వేసి మీరు ఏం చేస్తారంటే, మీ ఇంటిలో నైరుతి దిక్కున ఇలా ఇప్పుడు ఉదాహరణ చెప్తాను మీకు. ఎక్కడైనా సరే నైరుతి దిక్కున కిటికీ ఉందనుకోండి, ఆ గదిలో నైరుతి దిక్కున పెట్టండి. అయితే అక్కడ ఆ నైరుతి దిక్కున ఈ గ్లాస్ పెట్టిన దగ్గర ఒక రెడ్ కలర్ ల్యాంపు, మామూలుగా మీకు చూపిస్తాను ల్యాంప్ కూడా, 0 వాట్ బల్బు ఉంటుంది కదా, అలాంటి బలుపు ఈ గ్లాస్ వెనకాల పెట్టుండాలి. ఈ గ్లాస్ వెనకాల పెట్టించండి, ఎర్రటి బలుపు. దానివల్ల ఏంటంటే మీకు ఎప్పుడు ధనం వస్తుంది. మీ జాతకంలో శనిగ్రహ ప్రభావం అధికంగా ఉండి కుజుడు మీకు సహకరించినప్పుడు ఇబ్బందులు కలిగితే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి, ధనం రాదు. అప్పుడు ఈ తాంత్రిక ప్రక్రియ చేయడం వల్ల మీకు ధనం ప్రవాహంలో వస్తుంది. ఈ గ్లాస్ వెనకాల ఒక లైట్ ఉండాలి. అలా ఈ గ్లాసుని మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి. మీరు ఇది పెట్టిన తర్వాత నైరుతి మూల మాత్రమే పెట్టాలి. నైరుతి మూల మీకు వీలు కాకపోతే పెట్టమాకండి. నైరుతి మీకు ఖాళీ లేదు, నైరుతి మూల టాయిలెట్ ఉంది, నైరుతి మూల బీరువా ఉంది, మీరు ఈ ఉపాయాన్ని మీ ఇంటిలో ఏ గదిలో అయినా సరే నైరుతి మూల పెట్టవచ్చు. ఏ గదిలో అయినా సరే, ఇది గుర్తుంచుకోండి. ఈ గ్లాసులో ఉన్న వాటర్ని మీకు ఎప్పుడు గుర్తుంచుకోండి, 24 గంటల తర్వాత మార్చుతూ ఉండండి. 24 గంటలకు ఒకసారి మార్చుతూ ఉండండి. అంటే రోజుకొకసారి ఈ నీరు ఉప్పు వేసి పెట్టి మార్చుతూ ఉండండి. ఈ గ్లాస్ వెనకాల రెడ్ కలర్ లైట్ మాత్రం కంపల్సరీగా ఉంచండి. ధనం ఖచ్చితంగా మీకు ప్రవాహంలో వస్తుంది ఈ ఉపాయానికి. అలాగే ఇప్పుడు వాస్తు దోషాల నుంచి బయటపడడానికి చెప్తాను. మీరు ఒక గాజు బౌల్ తీసుకోండి. అలాంటి పెద్ద బౌల్ తీసుకోండి. దాంట్లో మీరు గుర్తుంచుకోండి, మీ ఇంట్లో వాస్తు దోషం ఉంది, ఇబ్బందులు పడుతున్నారు. చక్కగా మీరు బాత్రూంలోను టాయిలెట్లోను చిన్న బౌల్స్ ఉంటాయి, గాజు బౌల్స్, దాంట్లో వేసి మూత పెట్టి మీ బాత్రూంలోను టాయిలెట్లోను 2 బౌల్స్ పెట్టించండి. తర్వాత మీరు ఏం చేస్తారంటే, ఈ ఉప్పుని నెలకొక్కసారి ఏదైతే బాత్రూంలో పెట్టారో టాయిలెట్లో పెట్టారో దాన్ని నెలకొక్కసారి మార్చుతూ ఈ ఉప్పు తీసి ఆ షింకులోనే పోసేయండి, టాయిలెట్ షింకులో పోసేయండి. నెలకొక్కసారి మార్చుతూ ఉండండి. మీకు ఆటోమేటిక్గా వాస్తు దోషాలు, నకారాత్మకమైన శక్తి ఏదైనా ఉన్నా అది తొలగిపోతుంది. అలాగే మీ ఇంట్లో అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఉప్పు నీళ్ళల్లో వేసి కలిపి కల్లుప్పు వేసి ఇల్లు తుడవమని చెప్పాను అంతకుముందు వీడియోలో కూడా. మీరు ఇలా ఉప్పు వేసి తుడుస్తూ ఉండవచ్చు, కానీ గురువారం తప్ప మిగతా వారాల్లో మిగతా 6 రోజులు తుడవండి, ఇబ్బంది లేదు. కానీ గురువారం మాత్రం తుడవద్దు ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు. అలాగే మీకు ఎవరికైనా సరే మానసిక భయం, మానసిక ఆందోళన, మానసిక అశాంతి, ఏదో తెలియని భయం ఎక్కువగా ఉందనుకోండి, ప్రతిరోజు మీరు స్నానం చేసే నీళ్ళలో కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకొని స్నానం చేయండి. అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ఇదే మాట. దాంతో మీకు చాలా వరకు సమస్యలు తగ్గిపోతాయి, భయం తగ్గుతుంది. ప్రతిరోజు అంటే మీరు ఉదయం సాయంత్రం ఏ ఒక్క పూట చేసినా ఆ పని చేయండి, ఖచ్చితంగా భయాందోళన నుంచి బయటపడతారు. అలాగే మీరు ఎప్పుడూ కూడా గుర్తుంచుకోండి, మీరు శని దోషం నుండి కానీ ఇబ్బంది పడుతూ ఉంటే, అంటే మీ జాతకంలో శని మార్గదర్శ నడుస్తున్నా, శని ప్రభావం వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నా,
మీరు ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఎలా అంటే మీరు తినే ఆహార పదార్థంలో వంట చేసిన తర్వాత మీ వంటలో ఉప్పు తగ్గినా, అలాగే కారం తగ్గినా, అన్నం తింటున్న సమయంలో కూరల్లో మీరు ఉప్పుని కానీ కారాన్ని కానీ డైరెక్ట్గా అప్లై చేసుకుని తినమాకండి. అలా తిన్నారా చాలా ఇబ్బంది పడతారు. తక్కువయింది అప్పుడు మీరు ఉప్పు ప్లేస్లో మామూలుగా ఇలాంటి రాక్ సాల్ట్ దొరుకుతుంది, నల్లుప్పు అంటారు, అది వాడండి. అలాగే కారం ప్లేస్లో మిరియాల పౌడర్ని వాడండి. అప్పుడు ఏమవుతుందంటే మీకు దోషం తగ్గుతుంది. ఇలా చేయడం వల్ల ఏం జరుగుతుందంటే శని దోషం తగ్గుతుంది, చంద్రగ్రహ దోషం కూడా తగ్గుతుంది, అలాగే కుజ గ్రహ దోషం కూడా తగ్గుతుంది. మీకు ఈ 3 గ్రహాల వల్ల, చంద్రుడి వల్ల మానసికమైన అశాంతి రావచ్చు, అలాగే కుజుడి వల్ల మీకు రాబడి తగ్గవచ్చు, ఇబ్బందులు కలగవచ్చు, శని ప్రభావం వల్ల మానసికంగా ఆర్థికంగా సమస్త విషయాల్లో ఇబ్బందులు కలగవచ్చు. అలాంటి ఇబ్బందుల నుంచి బయటపడతారు. అంటే ఉప్పు తక్కువైందని ఉప్పు కలుపుకోవడం, కారం తక్కువైందని అన్నం తింటున్న టైంలో కూరల్లో కలుపుకోవడం లాంటివి మానేయండి. దాని ప్లేస్లో ఉప్పు కలుపుకోవాలని వచ్చింది అనుకోండి, నల్ల సాల్ట్ ఇలాంటిది, రాక్ సాల్ట్. అలాగే కారం ప్లేస్లో మిరియాల పౌడర్ని కలుపుకోండి. మీకు ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడి, అంటే శని దోషాలు, కుజ దోషాలు, చంద్రదోషాలు కూడా ఇబ్బంది కలిగించవు. ఇది తంత్రశాస్త్రంలో చాలా అద్భుతంగా ఉప్పు గురించి చెప్పారు. చాలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి, ముందు ముందు వీడియోలో మీకు తెలియజేస్తాను. అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇంకొక చెప్తాను మీకు. ఎప్పుడైనా సరే విపరీతమైన మానసిక అశాంతి కలిగింది, మీకు భయంగా ఉంది, ఈ ఉప్పు ఉంది కదా, మీరు చేతిలోకి తీసుకోండి. ఇలా ఇలా పట్టుకోండి, 2 చేతుల్లో పట్టుకొని ఇట్లా ఉప్పుని పట్టుకొని 5 నిమిషాల తర్వాత పట్టుకొని ఈ ఉప్పు తీసుకువెళ్ళి 5 నిమిషాలు ఉంచండి 2 చేతులతో పట్టుకొని. తర్వాత ఈ ఉప్పు తీసుకువెళ్ళి మీరు షింక్లో పడవేయండి. అంటే బాత్రూమ్ షింక్లో కానీ మీ కిచెన్ షింక్లో కానీ పడవేయండి. దానివల్ల మీకు మానసిక అశాంతి తగ్గుతుంది, భయాందోళనలు తగ్గుతాయి. ఉప్పులో ఆ శక్తి ఉంటుంది. కల్లుప్పు అనుకోండి, ఇంకా కాస్త ఆకుపచ్చలా కూడా పనిచేస్తుంది. చాలా అద్భుతమైన శక్తి ఉంది ఉప్పులో. ఈ ఉపాయాలు నమ్మి విశ్వాసంగా చేయండి. ఇది రాబోయే రోజుల్లో, అంటే మనకి నవరాత్రి సమయంలో కనుక దీన్ని మీరు చేసినట్లయితే త్వరితగతిన ఫలితాలు వస్తాయి, అద్భుతమైన లాభాలు పొందుతారు. ఈ 7 ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు మరిన్ని ఉపాయాలు, ఈ నవరాత్రి సమయంలో చేసే ఉపాయాలు మీకు తెలియజేస్తూ ఉంటాను. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.